హాయ్ ఫ్రెండ్స్, వరుణ్ తేజ్ గారు నటించిన కొరియన్ కనకరాజు మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయింది. మూవీ డైరెక్టర్ వచ్చి మేలపాక గాంధీ. ఇతను ఎస్పెస్ రాజా మూవీ చేసిన డైరెక్టర్ అన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి మన హీరో వరుణ్ తేజ్ గారు రాయలసీమ పెనుగొండలో తను వాళ్ళ ఫాదర్ చేసిన అప్పులు తీర్చడానికి చెక్క భజన టీంని నడిపిస్తూ అప్పులు తీరుస్తూ అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సత్యతో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడన్నమాట. అలాంటి టైంలోకి ఆ ఊళ్ళోకే హీరోయిన్ రితికా నాయక్ కియా అనే ఫ్యాక్టరీలో జాయిన్ అవుతుంది అన్నమాట. అయితే తనను చూసి లవ్లో పడిన హీరో తనని ప్రేమిస్తున్న టైంలోనే తన ఒంట్లోకి కొరియన్ ఆత్మ చేరుతుంది. అసలు కొరియాలో చనిపోయిన వ్యక్తి అస్థికల్ని ఇండియాకు ఎవరు తీసుకొని వచ్చాడు, అసలు హీరో బాడీలోకి ఎలా చేరింది ఆత్మ హీరో బాడీలోకి చేరి ఎలాంటి పనులు చేసింది, చివరికి ఆత్మ నుంచి హీరో ఎలా తప్పించుకున్నాడు అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే పర్లేదు, బాగుంది. మెయిన్ ఈ మూవీకి ప్లస్ పాయింట్ సత్య అన్నమాట. సత్య కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది, నాకు చాలా బాగా నచ్చింది. సత్య ఉన్న సీన్లన్నీ చాలా ఎంటర్టైన్గా ఫుల్ పగలబడి నవ్వుకుంటా. మెయిన్ సెకండ్ హాఫ్లో మనకు ట్రైలర్లో చూపించారు కదా వీడియో కాల్ది, అదైతే రియల్గా సినిమా థియేటర్లు అయితే మామూలుగా పెళ్ళలేదు. ఆ కామెడీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది, ఎప్పుడైతే ఆత్మ బాడీలోకి రావడం, ఇంకా సెకండ్ హాఫ్ కొరియాకి వెళ్ళడం, అక్కడ కామెడీ కానీ ఆత్మ గురించి ఫ్లాష్ బ్యాక్ అవన్నీ జరుగుతాయి అన్నమాట. అయితే లాస్ట్ క్లైమాక్స్ 30 నిమిషాలు కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ద్వారా ఒక ఫైట్ డిజైన్ అయితే చేశారు డిఫరెంట్గా, అదైతే అంత వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఈజీగా తెలుస్తుంది అది వరుణ్ తేజ్ కాదని, అది ద్వారా క్రియేట్ చేశారని. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం ఓజీ మూవీ లెనిన్ మూవీ నుంచి తీసుకొని వచ్చినట్టు అనిపించింది. సాంగ్స్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్గా అయితే ఈ మూవీ వన్ టైం వాచ్ఫుల్ అన్నమాట. నా ప్రకారం అయితే యాక్టింగ్ వైజ్గా వరుణ్ తేజ్ గారు చాలా బాగా యాడ్ చేశారు. ఇది కొరియన్ ఆత్మ వచ్చినప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అదంతా చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే రాయలసీమగా కూడా సాంగ్ కూడా చాలా బాగా యాడ్ చేశారు. అలాగే మెయిన్ ఇంకా సత్య అయితే జీవించేశాడు అన్నమాట. కొన్నిసార్లు అయితే వరుణ్ తేజ్ని డామినేట్ చేసి చాలా బాగా నటించాడు. అలాగే సునీల్ ఉన్నంత వరకు సునీల్ కూడా బాగా చేశాడు. అలాగే సునీల్ది ఒక కామెడీ సీన్ కూడా అది కూడా చాలా బాగా ఉంది. అలాగే రితికా నాయక్ తనకున్నంత వరకు బాగానే చేసింది. కాకపోతే కొంచెం లవ్ స్టోరీ అనేది మనం ప్రతి సినిమాలో చూసినలాగే ఉంది, కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తుంటే ఇంకా బాగుండి అనిపించింది. డైరెక్షన్ కూడా బాగుంది, కాకపోతే లాస్ట్ క్లైమాక్స్ ఆ ఫైట్ డిజైన్ కొంచెం మార్చుంటుంటే బాగుండి అనిపించింది. ఆ ద్వారా కాకుండా నార్మల్గానే ఫైట్ పెట్టుంటే చాలా బాగుండి అనిపించింది నాకైతే. అంటే డిఫరెంట్గా పెట్టారు కానీ అది అంత వర్కౌట్ అవ్వలేదు. ఈజీగా తెలుస్తుంది అని, అది అంత వర్కౌట్ కాలేదు. మామూలుగా ఏదైనా గ్రాఫిక్ ద్వారా ఏదైనా చేస్తుంటే బాగుండి అనిపించింది. డైరెక్షన్ కూడా పర్లేదు. దీనికి సీక్వెల్ ఉన్నట్టు లాస్ట్లో కొంచెం అనౌన్స్ చేశారు, చూడాలి దీనికి సీక్వెల్ వస్తుందో లేదో. ఓవరాల్గా అయితే ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాం ఫ్రెండ్స్. వన్ టైం వాచబుల్ నా ప్రకారం అయితే. మెయిన్ సత్య గారి కోసం అయితే ఈ మూవీ పక్కా థియేటర్లో చూడొచ్చు, చాలా బాగా నవ్వుకోవచ్చు హ్యాపీగా. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.